పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా. ఈ సంవత్సరమంతా దైవ ప్రేమ నుండి ఎవ్వరూ వేరుపరచలేరని సత్యమును వివరించే రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయంను పాటగా పాడి ఈరోజు కరుణ జపమాల కోసం సిద్ధం చేసుకుందాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు మరియా వలంటీనకు లోన్ వచ్చినందుకు కృతజ్ఞతగా, వీసా వచ్చినట్లుగా ఫాదర్ సిరిల్ మరియు బృందమంతటి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు థోమాస్ మరియు ఉషా. డేవిడ్ జోసెఫ్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు డెయిసీ జోసెఫ్ కుటుంబ సభ్యులు. అలాగే దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఆదివారం జరగబోయే శుభకార్యములలో దేవుని కాపుదల, వారి ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా, దేవుని చిత్తానుసారం నెరవేరినట్లుగా, వారి కార్యములు ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయముగా జరుగునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు గాదే ధనరాజరెడ్డి మంజు కుటుంబ సభ్యులు. అలాగే కాటా జోసెఫ్ సౌజన్య కుటుంబం కృతజ్ఞతగా కాటా హర్షిత్ జోస్ నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉండగా దేవుని దీవెనలు కాపుదల బంగారు భవిష్యత్తు కొరకు చెయ్యి పనులు ప్రభు తోడుగా ఉన్నట్టుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం జన్మదినోత్సవాన్ని కొనియాడినటువంటి కాటా హర్షిత్ జోస్, హ్యాపీ బర్త్డే టు యూ, బిలేటెడ్ విషెస్ టు యూ. అలాగే దడల జార్జ్ చక్రం యొక్క మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు, అతని ఆత్మ పరలోకం చేరున్నట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు దడల లక్ష్మీ చక్రం, స్వప్న, సంధ్య, ప్రేమ్ కిరణ్ కుటుంబ సభ్యులు. వీరి కుటుంబం ఆ ప్రియమైన బిడ్డ తరఫున ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు ఉన్నటువంటి గురువులు కన్యాశ్రేణి మేట్స్ అందరికీ ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి యొక్క ప్రేమ విందును దేవుడు ఆశీర్వదించి వారి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే పి సురేష్ రెడ్డి, రోహిణి, బాలయేసు పేరిట కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే శ్వేత సుఖప్రసవం, ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమము, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు రంజిత్, కోటి, సునీత కుటుంబం కృతజ్ఞతగా, కారుణ్య జపమాల ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగా, నిఖిల్ హీమ బిందుకులకు US UK వీసా 6 నెలలో దయచేసినందుకు కృతజ్ఞతగా, నిఖిల్ మంచి ఉద్యోగం, హీమ బిందు ఉద్యోగంలో చదువులలో ప్రభుతోడుగా ఉండాలని, ఫాదర్ సిరిల్ మరియు వారి బృందం మంది ఆరోగ్యం కొరకు, మరియు నిఖిల్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నిఖిల్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మా కోసం, మా బృందం కోసం, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న మీ అందరినీ ప్రభు ప్రేరణగా దీవించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే 26వ తారీఖున జరగబోతున్నటువంటి దివ్యవాకు కుటుంబ సభ్యుల యొక్క పండుగ ఘనంగా జరిగి కుటుంబాలన్నింటినీ ప్రభు దీవించాలని వారందరి ఉద్దేశములతో మన ఉద్దేశములు అర్పించుకుంటూ మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ద్వారా అన్ని కుటుంబాలకు మేలు జరగాలని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రోమీయులకు రాసిన లేఖ 8:35లో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవ్వరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, మరణము గాని అట్లు చేయగలదా? రోమన్స్ 8:35 Who can separate us from the love of Christ? Worries, troubles, persecutions, nothing can separate us from the love of Christ. మొదటి గుర్తులో రోమీయులకు రాసిన లేఖ 8:31-32లో దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని మన అందరి కొరకే సమర్పింపబడిదియలేదు. మరి ఇతరమైన సమస్తమును మనకు ఉచితముగా ఇచ్చివేయడా? How much God loved us, and when He is for us, who can be against us? If Father in heaven has given His only Son for us, will He not give everything else along with Him? Romans 8:31-32. ఆ ప్రేమ పాటను అందరు కలిసి పాడదాం. ఎవరు వేరు చేయగలరు నాదా, నీదు ప్రేమ నుండి దేవా. ఎవరు వేరు చేయగలరు నాదా, నీదు ప్రేమ నుండి దేవా. ఎవరు వేరు చేయగలరు నాదా, నీదు ప్రేమ నుండి దేవా. నా పక్షమై నీ ఉండగా నాకెదురు ఉండేదెవరు? నా పక్షమై నీ ఉండగా నాకెదురు ఉండేదెవరు? కుమారుని ఇచ్చావయ్యా, సమస్తమును ఇచ్చరవయ్యా. కుమారుని ఇచ్చావయ్యా, సమస్తమును ఇచ్చేదవయ్యా. ఎవరు వేరు చేయగలరు నాదా, నీదు ప్రేమ నుండి దేవా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఎన్నుకోబడిన జాతి కావున ఎవరు మన మీద నేరారోపణం చేయలేరంట. రోమీయులకు రాసిన 8:33-34 ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయును? వారిని నిర్దోషులుగా ప్రకటించును కదా. అయినచో శిక్ష విధించేవాడు ఎవడు? Romans 8:33-34 Because we are chosen by God, who can point a finger at us? Because God has declared us as people without blemish. Romans 8:33-34 ఆ ప్రేమ పాటను కలిసి పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా? ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? నీవెన్నుకున్న కుమారుడును నేరము మోపు వాడెవడు? నీవెన్నుకున్న కుమారుడును నేరము మోపు వాడెవడు? నీతిగా తీర్చినావు శిక్ష తీర్పు నాకు లేదు. నీతిగా తీర్చినావు శిక్ష తీర్పు నాకు లేదు. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? ప్రభు వైపు చూస్తూ ఎన్నుకోబడిన జాతిగా ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని ప్రేమ నుండి మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, ఇతర పాలకులు గాని, ఉన్నవి గాని, రానున్నవి గాని, శక్తులు గాని, సృష్టిలో మరి ఏదియు వేరుపరపచాలవని నిశ్చయము. Nobody can separate us from the love of Christ is the theme today. Death, life, angels, nothing of this world, nothing else above world. Nothing can separate us. Along with that, the Bible says, because of this, wherever we go, there is a victory for us. అందుకే ఆయనను ప్రేమించే మనకు ఆయన ద్వారా అన్నిటిలో విజయము అని రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన లేఖ 8:37-39, రోమన్స్ 8:37-39. ఆ ప్రేమ కథను పాటగా పాడేదే ఈ పాట పాడుదాం. ఎవరు వేరు చేయగలరు నాథా నీరు ప్రేమ నుండి దేవా, ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా. ఉన్నవి అయినా రాబోయేవైనా జీవమరణం వేరు చేయునా. ఉన్నవి అయినా రాబోయేవైనా జీవమరణం వేరు చేయునా. ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నింటిలో జయం పొందుదా. ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నిటిలో జయ పొందుదా. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా. ఆయన ప్రేమ వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎవరు వేరు చేయలేని ఆ ప్రేమ స్వరూపుడు యేసుప్రభు దైవ కారుణ్య కిరణాల వైపు చూస్తూ ఈ సంరక్షణ ప్రార్థన చేసుకుందాం.
అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్య కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. రోమీయులకు రాసిన లేఖ 8:35 దేవుని ప్రేమ నుండి బాధ, కష్టం, హింస, ప్రమాదం, మరణం ఏదియు మనలను వేరు చేయలేరు. Sometimes when you are troubled, we say, where is God? But this particular passage says, we should not say that. Nothing can separate us from God. ఏదైనా కష్టాలు వస్తే ఎక్కడ దేవుడు ఉన్నాను, కళ్ళు లేవా, చెవుడు లేవా అని ప్రజలు కొన్నిసార్లు దేవుని వైపు మొరబెడతారు. కానీ ఈ అధ్యాయం చెప్తుంది, ఏ కష్టం కూడా దేవుని నుండి మనల్ని వేరుపరచలేదని. ఆ ధైర్యంతో ముందుకు సాగుటకే నూతన సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఈరోజు శనివారం అమ్మ మరియ తల్లిని స్మరించే గొప్ప దినం. ఆమెకు ఎన్ని కష్టాలు కలత వచ్చింది, ముందుకు సాగి తరతరముల వారికి దీవెనకరంగా మారింది. అలాంటి దీవెనలు మన మీద వచ్చునుగాక. ఆమేన్. దానికోసం పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా. శ్రమైనా, బాధైనా, హింసైనా వేరు చేయునా. శ్రమైనా, బాధైనా, హింసైనా వేరు చేయునా. పగ అయినా, నిందలైనా, వేషమైనా వేరు చేయునా. పకైనా, నిందలైనా, ద్వేషమైనా వేరు చేయునా. ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా. ఎన్ని కష్టాలు వచ్చినా దాని వైపు చూడకుండా ప్రభు ఈ ప్రేమ వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిందన అవమానములతో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా తరపున పోరాడే వాళ్ళు ఎవరు లేరని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను కష్టాలలో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రాణాపాయమునకు గురి అవుతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిజమైన ప్రేమ లేక అనాథల్లాగా ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 22వ తారీఖు నుంచి 26 వరకు తెలుగు వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 26వ తారీఖున దివ్యవాకు కుటుంబ సభ్యుల పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 రోజులుగా మాతో పాటు నిలబడి ప్రార్థిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శుభకాలం, శుభవార్త. 12 నెలలు రావాలని 12 నెలలుగా 12 రకమైన శుభకాలం కోసం మనం విడుదల చేసిన క్యాలెండర్ ద్వారా అనేక మందికి స్వస్థత విడుదల కలుగునుగాక. ఆమేన్. Time of God's grace, as we have printed 12 kinds of times, 12 months. May all the people receive the time of glory, time of mercy, time of grace. ఈ క్యాలెండర్ లభ్యమయ్యే స్థలాలు దయచేసి స్క్రీన్ మీద చూసుకోండి. గ్లోరియా, సుజిత్, మెట్టుగూడ, ట్రిమ్లగిరి, మేరీ ఫాతిమా హబ్సిగూడ, రాజు మేదిపట్నం, షీలా ఖైరతాబాద్, హ్యారీ పొయ్యిగూడ, ఏంజలినా గన్ఫౌండ్రీ, పాలస్వామి ఈసీఎల్ నెరడ్మెంట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోహానస్ మఠంపల్లి హుజూర్ నగర్, మునగల, మేలచెరు, సూర్యాపేట్, నల్గొండ, ఉప్పల్, మాధు వైజాగ్ అండ్ రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి కోదాడ, లూసి రాజారెడ్డి సికంద్రాబాద్, రీసారాణి కడప. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ జీసస్ త్రూ దిస్ క్యాలెండర్ టు సో మెనీ పీపుల్. ఈ క్యాలెండర్ ద్వారా అనేక మందికి అందిస్తున్నటువంటి మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి ప్రకటన. దయచేసి దివ్యవాకు కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి 26వ తారీఖున 10 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతున్న దివ్య పూజావళి, ఆశీర్వాద కార్యక్రమాలు, ప్రేమ విందులో పాల్గొనాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. I invite all the Divine Word family members who stood with us last 27 years by contributing. Come 10 to 2 o'clock on 26th. We'll be having special celebration, a meal for you, and we'll be having a blessed day. Kindly convey this message to as many people as possible. ఈ దివ్య హక్కు కేంద్రానికి చెందిన కుటుంబ వ్యక్తులు దయచేసి ఆ రోజు వచ్చినప్పుడు మీరు కట్టినటువంటి ఆ రసీదును తీసుకురండి. మీ దాన్ని చూచి మీకు ఒక గిఫ్ట్ కూడా అందిస్తాం. ప్లీజ్ బ్రింగ్ ద రిసిప్ట్ ఆఫ్ యువర్ ఆఫరింగ్ దట్ యూ పేడ్ లాస్ట్ అండ్ దెన్ విల్ బి గివింగ్ యూ ఎ గిఫ్ట్ యాజ్ ఎ రెమెరీ అండ్ ఆల్సో గ్రాటిట్యూడ్ ఫర్ యూ. చివరి గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా, 1 పేతురు 2:24, యెషయా 53:5 చెప్తుంది, ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చను, ఆయన పొందిన గాయములచే మనందరికీ స్వస్థత చేకూర్చాను. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. 1 Peter 2:24, Isaiah 53:5 says, He took all our curse and by His wounds we are healed. స్వస్థతలు జరుగునుగా. ఆమేన్. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? చిందినట్టి రక్తమంతా
నా కోసమే నమ్మెదను, చిందినట్టి రక్తమంతా నా కోసమే నమ్మెదను. పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నాకు నిశ్చయము. పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నాకు నిశ్చయము. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. యువతి యువకులకు ప్రకటన, రేపటి దినం 2వ ఆదివారం రండి, మీ ప్రత్యేక ఆదివారం అది. సెకండ్ సండే ఇస్ డెడికేటెడ్ టు యంగ్ పీపుల్. టుమారో కమ్ అండ్ బీ బ్లెస్డ్. మీకు తెలిసిన యువతి యువకులందరినీ తీసుకురండి. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఆ దైవీక ప్రేమ నుండి ఎవరు వేరు చేయకుండా పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ సమస్త మానవాళ్ళను భద్రంగా అతి భద్రంగా ఈ సంవత్సరమంతా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you. Never separate us from the love of Christ. May these blessings remain with you forever and ever. ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా.